తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి ప్రభుత్వం ఘోర అపచారం చేసిందంటూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. దర్శి పొదిలి రోడ్డులోని హ్యాపీ హోమ్స్ లో గల శ్రీలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. देवता आरोग्यैश्वर्या विद्रस्तु उन्नत व्यापार धन कनक वस्तुवाहमुञ्चतु हिरण्यगर्भासुरासुरनिग्रहान्तं सवच्चत्वादिय मूर्धानुलङ्कृतो शतमानन्तं भवसदा उत्कृष्टेन्द्रिय आयुष्येन्द्धान्यं संवत्सरं दीर्घमायुः अलिवेलमङ्गलासने श्रीवेङ्कटेश्वर स्वामी उपाकटाक्षसिद्धिरस्तु शतविंशतं दीर्घमायुः रोचनो रोचमान् प्रियानुभवते शतमानं भवते शतमिति ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందువులు పవిత్రంగా పూజించే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారు కావాలని అసత్య ప్రచారాలు చేసి ఆ లడ్డులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల రాష్ట్రంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర పాప పరిహార పూజలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విధాలుగా వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ మీద కావాలని చెప్పి ఎన్నో ప్రచారాలు చేస్తున్నాడు. ఆయన రాజకీయం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదల. ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఏమి ఆధారాలు లేకుండా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద, లడ్డు మీద అని ఎలా చెప్పగలుగుతాడు? ఒక బాధ్యతాపరంగా సీఎం కుర్చీలో కూర్చొని అతను రాజకీయాల కోసం, రాజకీయ లాభం కోసం ఎన్ని చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకోండి, అలిపిరి బ్లాస్ట్లో కూడా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడింది. అటువంటి వెంకటేశ్వర స్వామి మీద మీరు కూడా ఆరాధ్య దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డూలో నెయ్యి కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మడిగడతాడు, డ్రెస్సులు మారుస్తాడు, కలర్ డ్రెస్సులు వేస్తుంటాడు, వేషాలు వేస్తుంటాడు. ఈరోజు ఏమయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు? సిబిఐ కానీ ఎన్డీఆర్ఐ కానీ క్లియర్గా దీంట్లో ఈ లడ్డులో కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ కలవలేదని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడకుండా దాచుకొని కావాలని చెప్పేసి ఇంకా ఫ్లెక్సీల రూపాన సోషల్ మీడియా మీద కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి కావాలని పదే అంతలోనూ సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎటువంటి కలుషితం జరగలేదు, ఏ విధంగా కొవ్వు పదార్థాలు కలవలేదని చెప్పినా కూడా ఇంకా ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో విధాలుగా వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదలలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇటువంటి విష ప్రచారాలు మానుకొని నిజంగా ఈ సిబిఐ స్టేట్మెంట్లో మీరు ఏమేమి ప్రొడ్యూస్ చేశారో అవి నిజాలు బయటకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా మానుకొని నేను తప్పు చేశాను, వెంకటేశ్వర స్వామి ప్రసాద్ మీద తప్పు స్టేట్మెంట్ ఇచ్చాయని చెప్పేసి మీ స్టేట్మెంట్ కూడా వాపస్ తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ హిందూ పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గుళ్ళకి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు. మీరు వచ్చిన తర్వాత నిన్న 10 రోజుల క్రితం అన్నవరం ప్రసాదాల్లో ఎలుకలు తిరుగుతున్న ప్రసాదం కూడా చూసేమన్నా సోషల్ మీడియాలో. దాని గురించి మీరు స్పందించరు. మొన్న కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక రోజు మొత్తం పవర్ కట్ చేశారు. అమరావతిలో ఉన్నారు, కనకదుర్గమ్మ గుడి పక్కనే ఉంది. అటువంటి పవిత్ర దేవాలయాల్లో కూడా కరెంటు కట్టలు చేస్తూ ఉంటే హిందూ పరిరక్షణ మీరేం చేస్తున్నారు? దయచేసి స్వార్థ రాజకీయాలు మానుకొని మా మీద, జగన్మోహన్ గారి మీద కక్షపూరిత విష ప్రచారం మానుకొని మీకు ఇచ్చిన టైంలో 2 సంవత్సరాలు అయిపోయింది, మిగిలిన 3 సంవత్సరాలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని నిజంగా మీరు పాతగా మీ సీనియర్ అని చెప్పుకుంటున్నారు కదా, దయచేసి ప్రజలకు మేలు చేసి 3 సంవత్సరాలు వెలగబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడు కూడా మా నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎం కుర్చీలో ఉన్నంత వరకు హిందూ ధర్మం కోసం, ఎప్పుడు పరిరక్షణ కోసం మేము ఎప్పుడు కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.